మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చాలా దుర్మార్గమని తెనాలి ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజా అన్నారు. వైసీపీ నాయకులు మాత్రమే దీన్ని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సతీష్ కుమార్, రవికుమార్ మధ్య ఎలా రాజీ కుదిరిందని ప్రశ్నించారు. వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆళ్లపాటి రాజా హెచ్చరించారు. మధ్య ప్రైవేట్ పార్టీస్ మధ్యలో జరిగితే ఏ రకంగా కాంప్రమైజ్ చేస్తారు, ఆ రకంగా సివి రవికుమార్ మధ్యలోనూ సతీష్ కుమార్ మధ్య ఆ రోజున ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ మధ్య చేసి కాంప్రమైజ్ లోక్ అదాలత్ అవార్డులో పాస్ చేసి 40 కోట్లు కట్టించామంటే ఎవరి పాత్ర, ఏ రకంగా ఒప్పందాలు జరిగినాయి, ఏముంది అనేది ఇట్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అయితే పబ్లిక్ డాక్యుమెంట్గా ఆ రోజున ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మనీ ఆఫ్ ఎనీబడి ఇండివిజువల్స్. ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి పరకామణి నుంచి దోపిడీ చేయబడినటువంటి డబ్బు అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, అంటే టీటీడీ అనేది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి మనీ పోతే దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్గా ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దాన్ని అసలు కాంపౌండబుల్ అఫెన్స్గా తీసుకెళ్తారు, కాంప్రమైజ్ ఏ రకంగా చేస్తారు, అసలు చేయొచ్చా, చేసిన విధానం ఏంటి, ఎప్పుడు బయటకు వచ్చింది, ఇది ఏ రకంగా బయటకు వచ్చింది, నా మీద అనుమానంతో నన్ను ఏదో ఇరికించాలని చెప్పి ప్రయత్నించారు, నా మీద ఒత్తిడి తీసుకొచ్చారని. ఎందుకు భుజాలు తడుకొని గుమ్మడికాయలు దొంగ ఎవరా అంటే భుజాలు తడుకున్నట్టుగా ఉంది తప్పితే ఇక్కడ వాస్తవాలు బయటకు తీసుకురాబడతా ఉన్నాయి. ఒక పక్కన మీరు దుర్మార్గంగా ఒక ఆధ్యాత్మిక సంస్థని, కలియుగ దేవుడు నివసిస్తున్నాడనే భావన ఎంటైర్ హిందువులకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు కల్తీ ద్వారా అప్రతిష్ట తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి ఇంకా మాసిపోకుండానే ఆ ముద్ర చెరగల ఇంతవరకు. అలాంటి మలినంతో కూడినటువంటి విధానం అవలంబించిన మీరు అది పోకముందులో ఇంకోటి వచ్చింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. గతంలో కూడా మీరు ఎవరైతే ఏ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ హత్యలో ముద్దాయిలు, ఏ పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలు, ఏ రకంగా మరణించారు, ఎట్లా మరణించారు, ప్రతి మరణం కూడా సందేహాత్మకం. ఒక